అంతేకాదు ముస్లిం మహిళలకు మరి ఏ రకంగా రోజు త్రిబుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ హక్కులు వాళ్ళ అధికారాలు మిగతా మహిళలతో ఏ రకంగా ఉన్నాయో వాళ్ళకు కూడా కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సమాజంలో ఏకవర్గం కూడా ఈ ప్రభుత్వాలు మా గురించి పట్టించుకోవడం లేదనేటువంటి భావన లేకుండా ఉండాలనే దృక్పథంతో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వము 1981 నుంచి 1931 వరకు కూడా కులగణన జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో జనాభా సేకరణ మొదటిసారి జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుల గణన జరగకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు వరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నది. అనేక మంది జవహర్లాల్ నెహ్రూ కానీ అనేక మంది ఇతర నాయకులు కూడా కుల గణన విషయంలో బహిరంగ మాట్లాడినటువంటి విషయాలు కులగణన జరగకుండా అడ్డుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో నివేదిక దానిపైన కూడా రాజీవ్ గాంధీ స్వయంగా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 6 సెప్టెంబర్ 1990 రోజు పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో బీసీల కంటే ముస్లింలే వెనుకబడి ఉన్నారు, ముందు సామాజికంగా ఆర్థికంగా వాళ్లకు చేయూతను అందించాలని చెప్పి బీసీలను పక్కన పెట్టి ముస్లింలను ఎత్తుకున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతే తప్ప బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలో కానీ కుల గణన విషయంలో కానీ ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా మనవి చేస్తున్నాను. 2010లో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కుల గణన విషయంలో మేము మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరి వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఏ రోజు కూడా మరి నిర్ణయం అమలు చేయలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలైనటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆగస్టు 6 నాడు 2010 నాడు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాస్తూ లోక్సభలో మేము ఆల్రెడీ కుల గణన విషయంలో అనుకూలంగా ఉన్నాము కాబట్టి మరొకసారి మేము మా స్టాండును క్లియర్ చేస్తూ సెన్సస్లో 2011లో జరిగినటువంటి సెన్సస్లో కులగణన చేపట్టాలని సుష్మా స్వరాజ్ గారు అదే రోజు ఉత్తరం రాశారు. కానీ మేము పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా యొక్క కులగణన విషయంలో డిమాండ్ చేసి జనాభా సేకరణలో ఇది పొందుపరచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ఉత్తరం రాసినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టి